ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హాయ్, నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఐ డ్రీమ్ ప్రేక్షకులకు శుభవార్త ఏంటంటే, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, మరి వాళ్ళ కోసం మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, మరి ఎన్ని గంటలు చదవాల్సి ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవుతే మరి మనం ఉద్యోగం లేదా లక్ష్యాన్ని సాధించగలుగుతాం అనే అంశాలపైన దృష్టి పెడతాం. ఈరోజు మరి చూసినట్లయితే కాంపిటేటివ్లో బీటెక్ అయిపోయినా కానీ, లేదా డిగ్రీ అయిపోయినా, లేదా గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి అభ్యర్థులు మరి ఈరోజు చూసినట్లయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. మరి చూసినట్లయితే బీటెక్ కానీ, లేదా డిగ్రీ కానీ, ఏ ఇతర గ్రాడ్యుయేట్ ఈక్వాలిటీ ఎగ్జామ్స్కి పూర్తయినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే, మరి ఫైనాన్షియల్గా ఓకే ఉన్నట్లయితే సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం ఉత్తమంగా చెప్పుకోవచ్చు. మరి సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అంటే 1 సంవత్సరం 6 నెలలు కాదండి, కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు దానిపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరి కోచింగ్ అవసరమా అని అంటే, ఖచ్చితంగా కోచింగ్ అవసరం అన్నట్టు ఏముండదండి. బట్ కోచింగ్ అనేది ద వే ఆఫ్ ఈజీ మార్గానికి ఉపయోగపడుతుందిగా చెప్పుకోవచ్చు. అంటే మనకు ఒక దారి చూపించడానికి ఈజీగా అవుతూ ఉంటుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకు సబ్జెక్ట్ ఏ విధంగా అందిస్తున్నారు, ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు లాంటి పైన ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంది. మరి ఏ విధమైన బుక్స్ చదవాల్సి ఉంటుంది, ఏ విధమైన బుక్స్ చదవాల్సి ఉంటుంది అంటే సిబిఎస్ఈ బుక్స్. సిబిఎస్ఈ బేసిక్స్ ఎక్కువగా రావాలంటే సిబిఎస్ఈ 6th to 12th క్లాస్ వరకు ఖచ్చితంగా సిబిఎస్ఈ బుక్స్ పైన ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళకి కాస్త స్టాండర్డ్ అంశాలు అనేది ఎక్కువగా ఉండవు. సో సిబిఎస్ఈ బుక్స్ పైన ఎక్కువగా పట్టు సాధించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సిబిఎస్ఈ చదివినట్లయితే, సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే నేరుగా కోచింగ్లో జాయిన్ కావడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ స్టేట్ సిలబస్ అభ్యర్థులైతే, స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళ స్టూడెంట్స్ అయితే సిబిఎస్ఈ బుక్స్ ఫస్ట్ ఒక 6 months ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక 6 నెలలు సిబిఎస్ఈ పుస్తకాలు ప్రిపేర్ అయినట్లయితే సో అప్పుడు మనకు ఈజీగా అర్థం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది అభ్యర్థులు, ఎలాంటి అవగాహన లేనటువంటి అభ్యర్థులు ఏదో యూట్యూబ్లో చెప్పినటువంటి ఏ బుక్స్ పడితే ఆ బుక్స్ చదవడం లాంటివి చేస్తున్నారు. అలా చేయకండి. సో సిబిఎస్ఈ బుక్స్ మీద ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది, సిబిఎస్ఈ బుక్స్ చదవండి. మరి కోచింగ్ ఎక్కడైతే, సో చాలామంది అందరూ ఢిల్లీ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారు. అలా ఏం లేదండి, ఈరోజు మనం హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, వరంగల్ కానీ ఇలాంటి ప్రముఖ నగరాల్లో కూడా మనకు సివిల్స్ కోచింగ్ సెంటర్లు లాంటివి రావడం జరిగింది. సో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఇందులో కూడా జాయిన్ కావచ్చు. సో వీటితో పాటు మ్యాగజైన్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. వార్తాపత్రికలు అనేది ఖచ్చితంగా చదవాలి, న్యూస్ మ్యాగజైన్స్. ఎందుకంటే ఈరోజు సబ్జెక్టుల పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, కంటెంట్తో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. కంటెంట్తో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్లైమేట్, భారతదేశపు శీతోష్ణ స్థితి ఉన్నది. మరి భారతదేశ శీతోష్ణ స్థితి 2026 సంవత్సరానికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని అడగడానికి ఛాన్స్ ఉంది. 2026 సంవత్సరంలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎల్నినో అంటే సముద్ర ప్రాంతాలలో సగటు ఉష్ణోగ్రతలు 2.5 degrees Celsius కంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని ఎల్నినో అంటాం. ఎల్నినో వలన భారతదేశంలో వర్షాలు లేకుండా సో కరువు ప్రాంతాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా కంటెంట్తో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన
ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ, అలాగే జియోగ్రఫీకి సంబంధించినటువంటి వాతావరణం లేదా నదులై కానీ, ఈ అంశాలు కానీ ఈ విధంగా అనుసంధానం చేసి చదవాలి. సో సిబిఎస్ఈ బుక్స్ ఒకటి ఇంపార్టెంట్, అలాగే మ్యాగజైన్స్. సిబిఎస్ఈ అంటే మళ్ళీ ఓన్లీ సిబిఎస్ఈ బుక్స్ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోదండి. ఖచ్చితంగా అకాడమీ బుక్స్ అంటే సిబిఎస్ఈ బుక్స్, అలాగే ఒక స్టాండర్డ్ బుక్ కూడా మెయింటైన్ చేయాలి. ఎవరైనా పబ్లికేషన్స్ ఆథర్ను రచించినటువంటి పబ్లికేషన్ బుక్, ఏదైనా ఆథర్కు సంబంధించినటువంటి బుక్ని ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవాలి. దాంతోపాటు తరగతి గదిలో చెప్తున్నటువంటి రన్నింగ్ నోట్స్ను కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. ఇవి మూడింటిపైన ఖచ్చితంగా ఒక స్టూడెంటు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఏంటేంటివి? ఒకటి సిబిఎస్ఈ బుక్స్, అకాడమీ బుక్స్ లాంగ్ ప్రాసెస్గా ఉంటుంది. రెండవది పబ్లికేషన్ బుక్స్, అంటే ఏదైనా ఒక ఆథర్కి రచించినటువంటి స్టాండర్డ్ బుక్. ఆ తర్వాత మన క్లాస్లో రన్నింగ్ నోట్స్. ఈ 3 అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఖచ్చితంగా ఉన్నట్లయితే సివిల్స్ అకాడమీ లాంటివి సివిల్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇక నోటిఫికేషన్లకు సంబంధించిన చూసినట్లయితే సివిల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 6 months, ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక రాష్ట్రాల్లో చూసినట్లయితే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అలాగే గ్రూప్ 4 కానీ, ఇలాంటి నోటిఫికేషన్స్కు సంబంధించినటువంటి అంశాలు. సో రాష్ట్రంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, ఇలాంటికి సంబంధించినటువంటి అంశాలు మరి రాష్ట్ర స్థాయిలో ఉంటున్నవి. సెంట్రల్లో మరి సివిల్స్ లాంటివి ప్రిపేర్ అవ్వడం చాలా లాంగ్ ప్రాసెస్తో కూడుకున్నటువంటిది. సో ఇలాంటి కఠినతరమైన పరీక్షల్ని ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అన్నటువంటి అభ్యర్థులకి అగ్నివీర్, ఇంటర్ కంప్లీట్ అలాగే 10th క్లాస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థుల కోసం సెంట్రల్ అగ్నివీర్. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకే పట్టణ ప్రాంతాలకే అవేర్నెస్ ఉన్నటువంటి అగ్నివీర్ ఈరోజు గ్రామ ప్రాంతాల అభ్యర్థులు కూడా ఎక్కువ పోటీ పడుతున్నారు. అగ్నివీర్ 10th కానీ ఇంటర్ కానీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు చాలామందికి అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. సో వీటిపైన మరి ఒకప్పుడు 40 marks తోటి కట్ ఆఫ్ అవుతున్నటువంటి అంశాలు గత సంవత్సరంలో చూసినట్లయితే 80 మార్కుల పైన దాదాపు కట్ ఆఫ్ అయింది. అంటే అగ్నివీర్ పరీక్షకు లాంటి సెంట్రల్ ఎగ్జామ్స్లో వాటికి కూడా పోటీ అనేది విపరీతంగా పెరిగింది. మరి వీటిని కూడా మరి దీనికి కూడా చాలా పోటీ ఉంటుంది. మరి వీటికి కూడా ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్లో ఒక 15 marks ఉంటుంది, అలాగే రీజనింగ్లో 15 marks ఉంటుంది, రీజనింగ్లో 15 marks ఉంటుంది, అలాగే జీకేలో 15 marks ఉంటుంది. జీకేలో 15 marks ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే సైన్స్లో 15 marks ఉంటుంది, రీజనింగ్లో 5 marks ఉంటున్నాయి. సో మొత్తం 50 marks, 50 మార్కులు. సో జేకే అంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్, అలాగే రీజనింగ్ 50 మార్కులు. సో ఇలా 50 marks లాంటివి అగ్నివీర్ ఎగ్జామ్స్కి. వీటితో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అగ్నివీర్కి. ఫిజికల్ ఈవెంట్స్ మరియు థియరీ ఎగ్జామ్స్కి 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ వెంటనే జాబ్లో సెటిల్ కావాలంటే ఇలాంటి ఎగ్జామ్స్కి. మేము కేంద్ర స్థాయి సెంట్రల్ ఎగ్జామ్స్కి మేము వెళ్ళలేము అంత దూరం అనుకున్నప్పుడు వీటి సిలబస్ తోటే స్టేట్ గవర్నమెంట్ ఇలాంటివి ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపు సుమారుగా 14,000 కానిస్టేబుల్, ఎస్ఐ మరియు ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అవుదామంటే జాబ్ సాధించడం కష్టమండి.
నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, మరి నువ్వు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? మరి రేపే నోటిఫికేషన్ వస్తే రేపే ఉద్యోగం సాధించడానికి నువ్వు సిద్ధంగా ఉండవు అనేది మరి నీది నువ్వు తెలుసుకోవాలి. మరి నీది నువ్వు ఎప్పుడు ఎలా తెలుసుకుంటావు? ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ పేపర్లో, ఒక ఎగ్జామ్లో 200 మార్కులకు గాను దాదాపు నీకు ఎన్ని మార్కులు దాన్ని బట్టి నీ ప్రిపరేషన్ అనేది ప్రారంభం అవడం జరుగుతుందిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.